వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో ఉన్న మనతో పాటు ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి దర్పల్లి ప్రభాకర్ గారు ఉన్నారు. స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. స్వామి, ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మొదటిసారి నామినేషన్ వేయడం? మొదటిసారి స్వామి, ఈసారి మొదటిసారి నామినేషన్ వేస్తున్నాను. సర్పంచ్ నేను అభ్యర్థిని. నాది గుర్తు ఫుట్బాల్ గుర్తు. నా పేరు దర్పల్లి ప్రభాకర్ స్వామి. ఇంతకు ముందు అందరితో తిరిగిన, ఇది ఫస్ట్ టైము నామినేషన్ వేసిన. ఊరికి అభివృద్ధి చేస్తా అని నమ్మకంతో నామినేషన్ వేసిన స్వామి. ఇంతకు ముందు ఏదైనా పదవిలో ఉన్నారా? రాజకీయాల్లో లేకున్నా కూడా ఏమైనా సేవా కార్యక్రమాలు గ్రామంలో చేయడం జరిగిందా? నేను రాజకీయాలు లేకుండా ముందు నేను వీడిసి చేసిన, గ్రామంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిన. అందుకే ఇంకా రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ గెలిచి ఇంకా అభివృద్ధి చేస్తానని సర్పంచ్గా పోటీ చేస్తున్నా. అదే విధంగా ఈ రోజు చివరి రోజు కదా ప్రచారంలో, మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఎలాంటి స్పందన వస్తుంది? స్వామి చెప్తున్నారు అందరూ, ఇంతకు ముందు పాతోళ్ళకి వేసినాము, పాతోళ్ళు వద్దు, కొత్త చూద్దాం, కొత్త ధనం చూద్దాము, మార్పు కోరుతారు స్వామి. యువతను కోరుకుంటారు, పాత వాళ్ళకి వద్దు, కొత్త వాళ్ళకి కావాలని చెప్తారు స్వామి. అదే విధంగా ఇప్పుడు మీకు గతంలో ఇక్కడ పాలకులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మేరకు అభివృద్ధి చేశారు? ఇప్పటికీ ఏం అభివృద్ధి చేయలేదు మేడం, ఏం చేయలేదు. ఓన్లీ సీసీ రోడ్లు పోసారు అంతే, ఏం అభివృద్ధి ఏం చేయలేదు. అభివృద్ధి చేయలేదని మేము యువత మళ్ళీ దిగినాం. వాళ్ళు అభివృద్ధి చేస్తలేరని ఈసారి మరి మేమన్నా చేస్తామని, ఊరికి అభివృద్ధి చేస్తామని మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు గ్రామంలో ఎక్కడ ఏ ప్రాంతాలలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నీటి సమస్య కావచ్చు, డ్రైనేజీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎస్సీ కాలనీలో ఉన్నాయి మేడం. సీసీ రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ముస్లిం వాడలో సుగా సీసీ రోడ్ల డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అటు రోడ్ మీద అది ఏంది మందుల గల్లి, అక్కడ డ్రైనేజీ సమస్య, సీసీ సమస్య, అవన్నీ. ఇది మన కరెంటుది సమస్య ఉన్నది మేడం. అవన్నీ నేను గెలిచిన తర్వాత చేపిస్తానని మాట ఇచ్చిన మేడం. అలాగే గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత ఉంది? గ్రామంలో ఓటర్ల సంఖ్య 1800 ఉంది మేడం. అలా 1600 పోల్ అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మీతో పాటు ఎంతమంది నామినేషన్ లో ఉన్నారు సర్పంచ్ బరిలో? మొత్తం 7 మేడం. 7 నామినేషన్ వేసినాం. పోటీ తట్టుకోగలుగుతారా? మీకు ఎవరైనా మీకు పోటీగా ధీటుగా ఉన్నారా? నాకు పోటీగా ధీటుగా అంటే నేను అదేం చెప్పలేను మేడం. నేను ఇంతకు ముందు చేసిన అభివృద్ధి పనులకు వీడియోస్ ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేసిన, నాకు ఊరందరూ సపోర్ట్ ఇచ్చారు. నువ్వు గ్రామంకు సర్పంచ్ చేస్తే నువ్వు ఇంకా మంచి పనులు చేస్తావని అందరు ప్రోత్సహించారు మేడం. అందుకే నేను సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన. అంతేకాకుండా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? నేను గెలిచిన తర్వాత ఫస్ట్ గుడులు, దేవాలయాలు డెవలప్ చేస్తా అనుకున్నా. మా దగ్గర శివాలయం ఉన్నది మేడం, అది కట్టినాము అంతే. అది ఇప్పుడు డబ్బులు లేక ఆగిపోయింది. దాన్ని ఒకటి అభివృద్ధి చేయాలనుకుంటున్నా. మళ్ళీ స్కూళ్ళు, విద్యాలయాలు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా మేడం. ఓకే, చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి మీ ఆశీర్వాదం ఉంచి నన్ను గెలిపిస్తే ఇంకా ఊరికి ఇంకా మేలు చేస్తా, ఇంకా అభివృద్ధి చేస్తా. పాత వారి కంటే ఇది ఒక్కసారి గెలిపి చూడండి, నేను మేలు చేస్తానని కోరుకుంటున్నాను మేడం.